ఈరోజు రాయచోటి మున్సిపాలిటీలో పాలకవర్గం అధికార యంత్రాంగం మున్సిపల్ కార్మికుల పట్ల చాలా వివక్షత చూపిస్తూ ఉంది. కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 60 సంవత్సరాలు నిండిన వారిని అందరినీ కూడా ఇంటికి పంపించండి అంటే ఇక్కడ ఉన్నటువంటి పాలనా అధికార యంత్రాంగం వెంటనే ప్రభుత్వం చెప్పింది చేయడమే మా పని అని చెప్పి 60 సంవత్సరాలు సేవ చేసినటువంటి కార్మికునికి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ గౌరవం కానీ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపించే పని చేస్తూ ఉన్నారు. అదే పద్ధతిలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోలను 36 జీవో ప్రకారం ఈ యొక్క చెత్త వాహన డ్రైవర్లకు 24,500 ఉంది. మరి ఎందుకు 24,500 జీవోను 24,500 వచ్చినటువంటి ఈ యొక్క జీవో 36 అమలు చేయలేకపోతా ఉన్నారు? ప్రభుత్వం 60 సంవత్సరాలు నిండిపోయినప్పుడు వేగంగా చేయడం లేదా కార్మికునికి ఏదైనా బెనిఫిట్స్ వస్తూ ఉందంటే దాన్ని నిదానంగా ఉదాసీనంగా దాన్ని పక్కన పెట్టడం, ఇటువంటి వివక్ష రాయచోటి మున్సిపాలిటీలో ఉండడం చాలా దౌర్భాగ్యమైన స్థితిగా మేము సిఐటిగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క పద్ధతిని ఎండగట్టడానికి కరపత్రం వేసి రాయచోటి ప్రజల మద్దతు కూడగట్టడానికి ఇంటింటికి కరపత్రం పంపి మీ యొక్క వివక్ష ప్రజల మద్దతు కూడగట్టుకుని ఎండగట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తామని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ యొక్క ఆప్కాస్ కొనసాగించి లేకపోతే 60 నుంచి 62 సంవత్సరాలకు ఇతర అంగన్వాడీ ఆశా ఇతర డిపార్ట్మెంట్లలో ఏ విధంగా వయో పరిమితి పెంచారో మున్సిపల్ కార్మికులకు అదే విధంగా పెంచాలని, లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 60,000 ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఏ రామంజుల సిఐటి అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి.